అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన మొదటి రోజే మాజీ ముఖ్యమంత్రి డుమ్మా కొట్టిరు. సో 10న హాజరయ్యే అవకాశం ఉంది అంటున్నారు. సో మీరు విడుదల చేస్తామన్నటువంటి శ్వేతపత్రాలకు మేము అన్ని రకాల సమాధానం చెప్తామని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో తట్టుకుంటారా మాజీ ముఖ్యమంత్రిని మీరు ఈ సభలో? నేను మీ తొలి వెలుగు సాక్షిగా చెప్తున్నా, కుటుంబం అంతా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వాళ్ళు పనేటటువంటి కుట్ర ఒకటే ఉంటుంది, టాపిక్ని ఎట్లా డైవర్ట్ చేయాలి అని వస్తారు. టాపిక్ని ఎట్లా డైవర్ట్ చేయాలి, మనని అవినీతితోటి బట్టలు తీసేటటువంటిది మనకు అసెంబ్లీ సెషన్స్లలో కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది టాపిక్ డైవర్ట్ కావాలి. కాబట్టి ఏ ఆటోల మీదకో, రైతు బంధు మీదకో, లేకపోతే ఇంకో దాని మీదకో జరిగినా కూడా ఒక అబద్ధం మీదకో తీసుకొని పోయే ప్రయత్నం చేయకుంటారు. అరి ఇరిగేషన్ గురించి మాట్లాడినప్పుడు, కృష్ణా జలాల గురించి మాట్లాడినప్పుడు అటు కాళేశ్వరం అవినీతి గురించైనా, కృష్ణా జలాల వాటాల గురించైనా మీ కాడున్న కాగితాలు పెట్టుకొని రీ, మీకు దమ్ము ధైర్యం ఉంటే టాపిక్ డైవర్ట్ చేయకుండా ఏ టాపిక్ మీదనైతే మనం మాట్లాడుతున్నామో, ఏ టాపిక్ మీదనైతే కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం మేము అన్నామో అదే దాని మీద జవాబు చెప్పాలి. మళ్ళించేటటువంటిది లేకపోతే ఇంకొకటి ఏదైనా పక్కదారి పట్టించేటటువంటి కుట్రలతోటి మీరు ముందుకు వచ్చిండ్రు అనంటే ప్రజలు చూసుకుంటారు ఈసారి మీ సంగతి. ఇవాళ నూతనంగా ఎన్నికైనటువంటి బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ గారు ఉచిత బస్సు ప్రయాణం సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ బస్సులో అసెంబ్లీకి చేరుకున్నారు. సో అదే తరుణంలో ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకుంటూ కౌశిక్ రెడ్డి గారు ఆటోలో అసెంబ్లీకి చేరుకున్నారు. సో ఆటో డ్రైవర్లు ఇప్పటికే మహాధరణకు పిలుపునిస్తూ ఉన్నారు 16వ తారీఖున. సో ఆటో డ్రైవర్లకు సంబంధించి ఎటువంటి సమస్యల సొల్యూషన్ చూపించబోతోంది? ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి వచ్చింది, ఇప్పుడు అది కమ్యూనికేట్ అయినరు, మేనిఫెస్టోలో పెట్టుడు కూడా జరిగింది, దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా స్పందించడం జరిగింది గతంలో. మీరు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. ఏ ప్రక్రియ ఆ ప్రక్రియ ముందుకు పోతూనే ఉంటుంది. ఒకరిని ఎట్లా ఆదుకోవాలి, ఒకరి సంక్షేమం ఎట్లా చూసుకోవాలి, గిగ్ వర్కర్స్కి సంబంధించింది కూడా అదే ప్రామిస్ చేసినాం. 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మేము ఇచ్చినామా లేదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు ఒకసారి చూడండి. ఎవరో కొద్ది మందిని అంతెందుకు, నిజంగానే ఇదే పట్టుకొని రా, నిజంగా కూడా లైవ్లో ఒక ఆటో కాడికి పోదాం. ఇప్పుడు నా హైదరాబాద్లో ఉంటున్నాడు, ఏదైనా ఆటో కాడికి పోదాం, మీకు ఏ రకంగా నష్టమైందా అని చూద్దాం. సుమారు 1800 మందితోటి శాంపిల్స్ తీసుకుంటే ఎక్కువ శాతం మంది, ఇంచుమించు మంది మాకు నష్టం ఏం లేస్తారన్న. నష్టం ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది నేను లాస్ట్ టైం కూడా మీతో అన్న. ఊర్లలో 20 మందిని ఎక్కించుకోవడము, 17 నుంచి 20 మందిని ఎక్కించుకునేటటువంటి ఆటో వాళ్ళకి మా కడుపు కొట్టినట్టు అవుతుంది అని అంటే. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, బస్సు పోనటువంటి జాగాలలో ఆటోలు తిరుగుతాయి. బస్సు సౌకర్యం లేని కాడ ఆటోలకు ఇబ్బంది ఏమని చెప్పారు. గింతేగా నేను చెప్పేది. గలీలకు బస్సు పోదు, ఊర్లకే ఉంది, కొత్త సర్వీసెస్ తోటి ఉన్నది కాదు. ఊర్లలో యాక్సెస్ ఉంటున్నటువంటి ఆటోలు అవే కొనసాగుతూ ఉన్నాయి. మరి దీన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసి దీన్నే రేపొద్దున కూడా కాళేశ్వరం మీదనో మళ్ళీ కృష్ణా జలాల మీదనో మాట్లాడితే తప్పించేటటువంటి ఆస్కారం లేకుండా రమ్మని చెప్పి మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. గింతే మేము చెప్పేది. అది తప్పించుకోకుండా మీరు రండి, మనం దాని గురించి చర్చ పెట్టుకుందాం. పిల్లలందరూ ఖరాబ్ అయిపోతున్నారు అని చెప్పి డ్రగ్స్ నుంచి దూరం చేసుకుంటా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కావాలని చెప్పి 165 స్కిల్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద కూడా ఈరోజు టాటా టెక్నాలజీస్ తోటి మరి అనుసంధానంతో మనం ముందుకు పోకుండా పిల్లలకు ఉపాధి ఇచ్చేటటువంటి దాని మీద 2 లక్షల కొలువులు ఇచ్చేటటువంటి దాని మీద చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్నటువంటి మాకు 10 సంవత్సరాల కొలువులు అని అంటే ముఖం చూపించకుండా అరెస్టులు చెప్పి లట్లు ఇరగొట్టిన మీకు చాలా తేడా ఉంది కదా. సో నిరుద్యోగులు జవాబు చెప్తారు, మాకేం ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే కల్వకుట్ల కుటుంబం మొత్తం కూడా ఈ యొక్క సబ్జెక్ట్ను డైవర్ట్ చేయకుండా మీరు చర్చకు సిద్ధంగా ఉన్నాం, మీరు చర్చకు రండి, చర్చిద్దాం అసెంబ్లీలో. సో మా నాయకులంతా కూడా శ్వేతపత్రాలతో సిద్ధంగా ఉన్నారంటూ సామా రామ్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం అసెంబ్లీలో ఏం జరగబోతుంది, ఎవరికి కౌంటర్ ఇవ్వబోతున్నారు, సో ఎవరి బండారం బయట పెట్టబోతున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.